Preeti, World Yoga Day, everybody is doing yoga sessions and everything. What special was it today here? Well, we wanted the venue to resonate with wellness and get all the key people from the city at this amazing Ridhira retreat, which is the best Lakeview venue in the city. And we did not want to be lagging behind because Ridhira Group is synonymous to wellness, and this is a great opportunity to tell the world that International Yoga Day is kicking off with Ridhira Retreat. Yeah. What does yoga mean to you? Yoga is a way of life. It is essential to get the harmony between your mind, body, and connect you with the soul. So it is extremely important to remind oneself how important it is not just to stay fit, but to stay well in today's time. And the environment is amazing. It's a lovely sunny day, and again, you have to go and have a look at the lake front view. I haven't been in Hyderabad for a very long time, but this has become my most favorite location. I love water, so this is the favorite destination I have in Hyderabad. How does yoga help in mental health? Yoga and mental health, they're not far from each other. Yoga helps you balance your state of mind and looks after your body as well. Whether it's 90 days or 90 years, it is very important to keep fit physically and mentally. And yoga has so many benefits, and we are from the land of yoga. It's called International Yoga Day, but it is the Indian day, to be honest. And it is amazing that we are here at Ridhira Retreat, which is a part of Ridhira Group. Ridhira Group is synonymous to wellness, and it's an amazing curated event we are doing at Ridhira Retreat today. సో వరల్డ్ యోగా డే అంటే మీరు ఇంటర్నేషనల్ యోగా డే ఎంత చక్కగా సెలబ్రేట్ చేశారు. వాట్ యూ థింక్ యోగా ఇస్ ఆల్ అబౌట్? So yoga is genuinely about integration of body, mind and soul. అండ్ దానివల్ల అర్థమైందండి అంటే బేసికలీ మన బాడీ ఎలాగా బిహేవ్ చేస్తుందో మన మైండ్ కూడా అట్లానే బిహేవ్ చేస్తుంది. చాలాసార్లు మనము మైండ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి బాడీ మీద పెట్టకుండా ఉంటాము. సో దానివల్ల మైండ్ బాడీ ఈజ్ నాట్ సెపరేట్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ వన్. సో వాట్ ఎఫెక్ట్స్ ద బాడీ ఎఫెక్ట్స్ ద మైండ్, అండ్ what affects the mind affects the body. So it is very important that we really look at how do we integrate the body, mind and soul. Adi avadam valla we definitely feel a lot more happier, comfortable, soulful from within. So ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఇష్యూస్ వస్తాయి, మెంటల్ హెల్త్, బాడీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆల్. సో యోగాతో అలాంటి ఇష్యూస్ ఎలా మనము తీయగలము? మంచి క్వశ్చన్ అండి. బేసికలీ మనకు మన బాడీతో వచ్చే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వల్ల మెజారిటీ ఆఫ్ దమ్ ఎందు గురించి వస్తాయంటే బాడీ అసలు మూవ్, చాలా విషయాలలో మనం చాలా పార్ట్స్ ఆఫ్ ద బాడీని అసలు మూవ్ కూడా చేయం మనము. సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ మన పాత పెద్ద మనుషులందరూ కూడా చెప్పింది ఏంటంటే పొద్దున్న లేవగానే సూర్య నమస్కారము అని అన్నారు. ఎందుకు అన్నారు అంటే పొద్దున్నే సూర్యుని చూడంగానే మన బాడీ తరతరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మన బాడీ అట్లా సూర్యుని చూడంగానే ఎన్నో పార్ట్స్ ఆఫ్ ద బాడీ లేచి మేలుకుంటాయి అనమాట. దానికి అదొక సిగ్నల్ అది మేలుకోవడం అనేది. దానికి తోడు ఆసనాలు, సూర్య నమస్కారం వేయడం వల్ల ప్రతి 108 పార్ట్స్ మన బాడీలో మూవ్ అవ్వడం వల్ల మనకు మోకాల నొప్పులు కానీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ ఏదన్నా కూడా రాకుండా ఉండడానికి మూల కారణం అనేది యోగా. సో నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల కింద వచ్చిన ఒక విజన్ని దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే లాగా సెలబ్రేట్ చేయడం అనేది చాలా గర్వకారణమైన విషయము. ఆ ఆలోచన రావడం కూడా చాలా ముఖ్యమైన విషయము. యోగా అనేది అమెరికా, యూరోప్, వెస్టర్న్ దేశాల్లో బాగా పరికలించిపోయింది, కానీ అది దాని పుట్టుకనే మన దగ్గర నుంచి వచ్చింది. అండ్ దీంట్లో చాలా సైన్స్ అనేది ఉంది. ప్రతి మూమెంట్, ప్రతి ఆసనాలో కూడా ఎంతో సైన్స్, వేల సంవత్సరాల తరబడి తెలుసుకున్న విషయాన్ని బయటికి తీసుకొచ్చి మన పెద్ద మనుషులు మనకి ఇచ్చిన ఏకైక గిఫ్ట్ ఇది. సో దాన్ని మాత్రం మనం ఫుల్గా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఏంటంటే అవన్నీ మనకు గుర్తు చేసి సంవత్సరానికి ఒకసారి అట్లీస్ట్ దగ్గరండి మూవ్ చేసి అందరినీ తీసుకొని వచ్చి గుర్తు చేస్తే మిగతా 364 రోజులు దాన్ని వాడుకోవచ్చు. డెఫినెట్గా పొద్దున సాయంత్రం అట్లీస్ట్ ఏదో ఒక మూవ్మెంట్ అనేది చేయాలి అన్న ఉద్దేశంతో నెలకొల్పిన మంచి ఉద్దేశం పూర్వకంగా స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది.
సో షిదీరా రిట్రీట్ అంటే ఎంత బ్యూటిఫుల్గా యోగా గురించి చెప్పారు, అసలు యోగా టీచర్స్ ఇక్కడ నేర్పించారు. ఈ ఐడియా ఎవరిది? బేసికలీ మా కమ్యూనిటీ రిధిరా గ్రూప్ అనేది ఏంటంటే వీఆర్ హ్యావింగ్ మా విజన్ బ్యూటిఫుల్ అండ్ వెల్నెస్ కమ్యూనిటీస్ బిల్డ్ చేయడము. రిధిరా జెన్ అనేది మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ హైదరాబాద్ శంకర్పల్లి అవుట్స్కర్ట్స్లో వచ్చింది. అది కాకుండా సెవరల్ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ బిల్డ్ చేస్తున్నాము. అన్ని ప్రాజెక్ట్స్ కూడా మూలము అండ్ ఇనిషియేటివ్ అంతా కూడా కోర్ వెల్నెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మాకు వెల్నెస్ అంటే మా కంపెనీలో కూడా బిలీఫ్ సిస్టము, బాడీ, మైండ్ అండ్ సోల్ మూడు అలైన్మెంట్లో ఉండి మనం ఎట్లా ఆలోచించగలుగుతున్నాము, మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మన సోల్ ఎంత హ్యాపీగా ఉంది, ఆ మూడు కూడా అలైన్ అవుతేనే ఆటోమేటిక్గా ఒక మనిషి అనేవాడు చాలా సాటిస్ఫైడ్గా ఉంటాడు, లేకపోతే ఇంబ్యాలెన్స్ అనేది కుదురుతుంది. సో అది రిప్రజెంట్ చేయడానికి ఇంటర్నేషనల్ యోగా డే అనేది చాలా మంచి ఆపర్చునిటీ అనేసి we said that we will take this opportunity to really come forward and create this beautiful reminder experience for all the entire community on how to really live back and stay back grounded to come back to yoga.